శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. విష్ణుమూర్తి వారి యొక్క దశావతారముల గురించి అందరికీ తెలుసు కదా. కానీ శివపార్వతులు కూడా దశావతారములతో భక్తులను అనుగ్రహించారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ దశావతారముల పేర్లేమిటో తెలుసుకుందాం. మొదటి అవతారము మహాకాళేశ, మహాకాళి. రెండవ అవతారము తారకేశ్వర, తారకేశ్వరి, తారేశ్వరి. తారకేశ్వరి అంటారు, లేదా తారేశ్వరి అని కూడా అంటారు. కొంతమంది తారాదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు. మూడవ అవతారము బాల భువనేశ, బాల భువనేశ్వరి. నాలుగవది షోడశ శ్రీ విద్యేశ, షోడశి శ్రీ విద్యాదేవి. ఐదవది భైరవేశ, భైరవి. ఆరవది చిన్నమస్తకేశ, చిన్నమస్తక. ఏడవది ధూమవంతేశ, ధూమావతి. ఎనిమిదవది భగలాముఖేశ, భగలాముఖి. తొమ్మిదవది మాతంగేశ, మాతంగి. పదవది కమలేశ, కమల. ఇలా 10 అవతారాలతో పార్వతీ పరమేశ్వరులు భక్తులను అనుగ్రహించడం జరిగింది. ఈ అమ్మవారి అవతారాలను దశమహావిద్యలని కూడా పిలుస్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః.